At Sun, our priority is to support students' dreams and hobbies. వీడు కృష్ణ పరమాత్ముడట, నేను కంసుండట. దీనిపైన వీడిని తలకిందులుగా వేలాడదీసి కింద నిప్పంటించండి. ఏమిటి మీ దౌర్జన్యం? ఎందుకు ధన్యం చేస్తున్నారు? మీకు మేమేం చేశామని చెప్పండి, చెప్పండి. కేసు పూర్వాపరాలను నిశితంగా పరిశీలించిన పిమ్మట ముద్దాయి అర్జున్ ఫ్యాక్టరీ ట్రైనింగ్ కోసం వైజయంతిదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఆస్తిపైన కన్ను వేశాడని, అడ్డుగా ఉన్న సుధాకర్ని హత్య చేశాడని, ఆమెను రక్షించినట్టు నటించి నమ్మించి ఆ ఇంట చేరాడని, ఆమెకు విశ్వాసపాత్రుడిగా ప్రాపకం పొందుతున్నాడని, ఆమెను చంపే ప్రయత్నం చేశాడని సాక్ష్యాధారాలతో నిరూపించబడింది. ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ వెరీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం ముద్దాయి అర్జున్కి ఉరిశిక్ష విధించడమైంది. హ్యాంగ్ హిమ్ టిల్ హి డైస్. నో, ఇది అన్యాయం డాడీ, క్షమించలేని ఘోరం. నువ్వు చేసిన పాపాలకి అర్జున్ ఎందుకు బలి చేశావు? లావణ్య, నీకేం పిచ్చెక్కిందా? అర్జున్ చేసిన నేరాలన్నీ నిరూపించబడ్డాయి. కోర్టు తగిన శిక్ష వేసింది. ఇందులో నేనేం చేశాను? నీ డబ్బుతో తప్పుడు సాక్ష్యాలు చెప్పించి ధర్మదేవత కళ్ళు కప్పించావు. నీ పరపతితో న్యాయానికి సమాధి కట్టి నీ అన్యాయాన్ని గెలిపించావు. అయితే ఇప్పుడేమంటావు? ఇప్పుడే నీ విషయాలని పోలీసులకి ఫోన్ చేస్తానంటాను. అంతవరకు నిన్నిక్కడ నా సొమ్ము తిని నాకే గోతులు తీస్తావురా? సమయానికి నీ విషయం గమనించి ప్లేటు ఫిరాయించాను కాబట్టి సరిపోయింది. అర్జున్ తన కొడుకునే సత్యం నీ ద్వారా తెలియకుండా ఉండేందుకేరా నిన్నిక్కడ బంధించింది. స్వార్థం కోసం, ఆస్తి కోసం సొంత బావ రంగనాథ్ వర్మని చెప్పావు. నీ చెల్లెలు పసుపు కుంకాలని తుడిచేశావు. ఆస్తికి కాపలా కాస్తున్నట్టు నటిస్తూ చేతికి దొరికినంత వరకు సహా చేశావు. చెప్పరా, మా బిడ్డ సుధాకర్ని ఎందుకు చంపావు? ఆ వైజయంతి దేవి సుధాకర్కి నా కూతుర్ని కాక బయట సంబంధం చేస్తానన్నప్పుడే తల్లి బిడ్డని చంపాలనుకున్నారు. ఆ విషయం తెలియక నీ కొడుకు ఓ ఇంటివాడు కాబోతున్నాడనే ఆనందంలో ఆ రోజు నీ భార్య ఫోటో దగ్గర దానికి ఆ రోజు నేను చేసిన పిల్లల మార్పిడి వల్ల మన బిడ్డ సుధాకర్ రాణి వైజయంతి దేవి ఇంట పొరబాబులా పెరుగుతున్నాడు. ఆ ఇంటికి నిజమైన వారసుడు కాగల అర్జున్ ఆ ఇంట్లోనే తల్లి ఎదుట ఓ ఫ్యాక్టరీ కూలీలా చెలామణి అవుతున్నాడు. దానికి మన సుధాకర్ భువనగిరి వసంతరాయలు గారికి అల్లుడు కాబోతున్నాడు. ధన్యమైంది. ఆ మాటలు విన్నప్పటి నుంచి నా కడుపు రగిలిపోయింది. చాప కింద నీరులా చేరని నిన్ను చొప్పు కింద తేలులా ఉంచాలనుకున్నాను. కానీ నువ్వు మితిమీరిపోయావు. నా ప్లాన్ ప్రకారం అర్జున్ గాడు కన్న తల్లిని చంపడానికి వెళుతుంటే నువ్వు అనవసరంగా అడ్డుపడ్డావు. అందుకే నిన్ను ఇక్కడ బంధించాను. నేను సత్యలోగా నీ అంతానికి ఆరంభం చూస్తాను రా. నీ పతనానికి పునాది వెయ్యందే నా పగ తీరదు, నా గుండె ఆరదు. చాలు. అధికార మదంతో ఆనాడు విర్రవీగిన కౌన్సుల్లా నువ్వు కూడా నీ మేనల్లుడి చేతిలో చస్తావురా. ఇది తప్పదు, తప్పదు, తప్పదురా. అనండ్రా. అమ్మా, నువ్వా? నన్ను బంధించి సుదర్శన్ రావు కొరువితో తల గోక్కున్నాడు. మీరు వెంటనే బయలుదేరండి. వైజయంతి దేవి గారికి నిజాన్ని నిర్భయంగా చెప్పండి. అన్యాయంగా ఉరికంప ఎక్కుతున్న భావని కాపాడండి. వెళ్ళండి. తప్పకుండా వెళ్తానమ్మా, వెళ్తాను. అమ్మా, వైజయంతి దేవి! అమ్మా, 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 జగరాజు, జగరాజు! అమ్మా, వైజయంతి దేవి, వీళ్ళు చెప్పిందంతా నిజమేనమ్మా. అర్జున్ నీ కన్న కొడుకమ్మా. సుధాకర్, సుధాకర్ నా బిడ్డ. ఈ మార్పిడి చేసింది నేనేనమ్మా. అమ్మా, తల్లి బిడ్డలు వేరు చేసిన ఆ పాపమే శాపమై నా బిడ్డను చంపింది, నన్ను పని తీసుకుంది. నన్ను క్షమించండి. జగరాజు,
ఏమిటి? అర్జున్ అర్జున్ నా బిడ్డ నా 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 బిడ్డ చావడానికి వీల్లేదు. అర్జున్ చెయ్యని నేరానికి బలైపోవడానికి వీల్లేదు. నేను బ్రతికుండగా నా బిడ్డకి అన్యాయం జరగనివ్వను. అర్జున్! వైజయంతి దేవి గారు, ఏమిటి మీరు చెప్పేది? అవును ఐజీ గారు, మిమ్మల్ని కలిసి ఈ నిజం చెప్పాలని, అన్యాయంగా బలి కాబోతున్న అర్జున్ రక్షించాలని నేను ఇంత దూరం వచ్చాను. మీరు ఏ యాక్షన్ తీసుకుంటారో ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. దయచేసి నా బిడ్డను కాపాడండి. నా మూర్ఖత్వానికి వాడిని బలి కాకుండా చూడండి ప్లీజ్. ఇన్స్పెక్టర్, వెళ్ళి అర్జున్ తీసుకురా. ఎస్ సార్. ఇంతకీ అర్జున్ ఈ వలయంలో ఎలా చిక్కున్నాడంటారు? దానికంతటికీ కారణం అర్జున్ అర్జున్ వైజయంతి దేవి గారు అన్నారా? 1 minute. మేడం, ఫోన్ ఫర్ యూ. హలో, వైజయంతి దేవి స్పీకింగ్. మర్యాదగా చెప్పేది విను. నువ్వు వెళ్ళి ఐజీ గారితో నిజం చెప్పి అర్జున్ని ఊరి నుండి తప్పించగలవు. అందుకే అర్జున్ జైలు నుంచి నా మనుషుల ద్వారా తప్పించాను. నోరు మూసుకుని ఐజీ దగ్గర నుంచి బయటికి రా, లేకపోతే నీ కొడుకు అర్జున్ నీకు ప్రాణాలతో దక్కడు. నా దగ్గరే అర్జున్ ఉన్నాడని నీకు నమ్మకం లేదా? అయితే మాట్లాడు. అమ్మా, నేను వసంత ఏమైనా పర్వాలేదు, నువ్వు నిజం చెప్పి పోలీసులకి సుదర్శన్ విషాపే. నీ ముద్దుల కొడుకుల మాటలు విన్నావుగా చెల్లెమ్మా? నేను చెప్పేది విను. వెంటనే నీ కారుకి బయలుదేరి వీనస్ కాలేజ్ 2nd స్ట్రీట్ నెంబర్ 11 దగ్గరకు రా. అక్కడ బ్లాక్ అంబాసిడర్ TMY 981 ఉంటుంది. నువ్వు ఒంటరిగా వస్తే అది నీకు అనిపిస్తుంది, నిన్ను ఇక్కడికి తీసుకొస్తుంది. పోలీసులకి ఈ విషయం తెలిసిందో నీ కొడుకు నీకు దక్కడు. బీ కేర్ఫుల్. వస్తానండి. మేడం, ఏదో చెప్పబోయి ఆగారు. మీరు ఎవరితో మాట్లాడారు? అసలు ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను ఏం అడగండి, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. వస్తాను. క్షణమే నిరూపిస్తారు. గాడ్స్! ఈ జమీందాన్ని లాక్కెళ్ళి ఆ రాట కట్టి మీట నొక్కేయండి. క్షణానికి ఆ ఇనుప బరిక మీదకొస్తుంటే ఈ ధర్మదేవతను ఏ న్యాయం రక్షిస్తుందో నేను చూస్తాను. సుదర్శన్! వీడు కృష్ణ పరమాత్ముడట, నేను కంసుండట. గాడ్స్! దీనిపైన వీడిని తలకిందులుగా వేలాడదీసి కింద నిప్పంటించండి. ఏమిటి మీ దౌర్జన్యం? ఎందుకు ధన్యం చేస్తున్నారు? మీకు మేమేం చేసామని చెప్పండి. చెప్పండి. మీరు కోరే ఆస్తి అధికారం ఆమె మీకు ఇస్తానన్నారుగా, ఇంకా ఎందుకు హింస? నీచుకుంటే రాతి మంట లాంటిది. దాన్ని పగలగొట్టాలే గాని కరిగించాలనుకోవడం పొరపాటు. షడప్! ఏమిట్రా నువ్వు పగలగొట్టేది? పొగబొగమని మండే ఆ మంటల వేడిని తట్టుకోలేక ఒక్కొక్క క్షణానికి నీలో ఒక్కొక్క నరం పగిలిపోతుంది. ఆ తర్వాత నీ శరీరం మాంసపు ముద్దలా మారి నీ నెత్తురు ఉడికి నీ తల పగిలిపోతుంది. రైట్! వాడి తల కింద కట్టెలు పేర్చండి. You dirty scoundrel! లావణ్య! గాడ్స్! ఈ ముద్దుల కూతుర్ని ఆ ముళ్ళగుండు కింద కట్టేయండి. దాని నెత్తిన పడి ఆ మృత్యుతాడుని ఈ వసంత చేతికి ఇవ్వండి. దాన్ని చంపలేక తాను చావలేక ఈ వసంత క్షణక్షణం చస్తుంటే ఆ మృత్యు ఎప్పుడు మీద పడుతుందో తెలియని భయంతో ఈ కన్న తండ్రిని ఎదిరించిన లావణ్య గుండె పగిలి చావాలి. ప్రపంచ చరిత్రలో ఏనాడు ఏ తండ్రి విధించిన శిక్ష ఈ కన్న తండ్రి ఈ ముద్దుల కూతురికి విధించాడన్న ఖ్యాతి దక్కాలి. దుర్మార్గుడా! దుర్మార్గానికి పరాకాష్ఠలా నీ బ్రతుకు. ఇందరి చావులు కోరే నువ్వు ఒకనాటికి దిక్కుమాలిన చావు చస్తావురా. ఇది ఖాయం. ఎవరు చస్తారో ఇప్పుడే చూపిస్తారు. మరో 10 నిమిషాల్లో ఈ స్థావరం శ్మశానంగా మారిపోతుంది. నిప్పండించండి.
అమ్మా అవతల చేతి కట్టి నీ పాడును కూడా తీసుకో. వసంత ఏమిటంతా ఎందుకు తెగించావు? వసంత ఎంత పని చేసావు వసంత? పర్వాలేదు బావా, నా ప్రేమ ఫలించాలని కోరి నువ్వు ఇంత ప్రమాదంలో చిక్కుకున్నావు. నీ ప్రేమ ఫలించడానికి నీ బలైన ఈ చావులో నాకు కావాల్సినంత తృప్తుంది. బావా, ఆలస్యం చెయ్యొద్దు. బతకను. వాళ్ళు పెట్టిన బాంబు టైం అయింది. బావా, మీరు వెళ్ళండి వెళ్ళండి. న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ ఆ మంటల్లో కాలి మచ్చైపోతున్నాయి. అపర శ్రీకృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళుతున్నాడు. అది నీ పొరపాటు. ధర్మం గెలిచింది, న్యాయం నిలిచింది. ఇక మిగిలింది కంస సంహారం. మా నాన్నని కాల్చి చంపిన చెయ్యి ఇదే కదరా? ఆ సుధాకర్ని గొంతు పిచ్చికి చంపావు కదూ, అనుభవించు. అమాయకురాలైన నా వసంతను ఎనప ముళ్ళ గుండు కింద పడేసి చంపావు. దానికి ప్రతిఫలం इंस्पेक्टर अर्जुन निर्दोषी, मैंने दोषी नहीं. బాబు, మనిషి మనసు మానవత్వం ముందు కుట్రలు కుయుక్తులు గెలవని నిరూపించాం. ఇలాంటి బిడ్డను పెంచడం నీ అదృష్టం. ఇలాంటి వ్యక్తిని జోడిగా పొందడం నీ అదృష్టం లావణ్య. అమ్మా, తెలుగు 1